అది చోడవరం గ్రామం. పచ్చని ప్రకృతితో చూడ్డానికి ఎంతో అందంగా ఉండేది. ఆ ఊరిలో అందరూ రైతులే. చుట్టూ పొలాలు, మధ్యలో ఊరుంటుంది. ఎప్పటిలాగే ఆ సంవత్సరం పంట కూడా బాగా పండుతుంది. రైతులందరూ ధాన్యం కళ్ళంలో కుప్పలుగా పోసి ప్రతిరోజు రాత్రి వాటికి కాపలాగా అక్కడే మంచాలు వేసుకుని పడుకుంటారు. వారిలో ఒక రైతు, అరే, ఈ సంవత్సరం మనందరికీ కూడా పంట దిగుబడి ఎప్పుడు రానంత ఎక్కువగా వచ్చింది. ఈ దెబ్బతో మనందరి అప్పులు తీరిపోతాయి అని సంతోషంగా నవ్వుకుంటారు. అలా పొద్దుపోయే వరకు ముచ్చట్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున లేచి చూసేసరికి అక్కడ ఉన్న పంట మొత్తం మాయమైపోయి ఉంటుంది. రైతులందరూ ఆశ్చర్యపోతారు. అరే, మనందరం ఇక్కడే పడుకున్నాం కదా, మరి ఇంత ధైర్యంగా ఎవరు దొంగతనం చేసినట్టు? నాకేం అర్థం కావట్లేదు. చేతికొచ్చిన పంట అప్పులన్నీ తీరిపోతాయి అనుకున్నాం. ఆశపడిన పంట ఇలా దొంగలు పాలవుతుంది అనుకోలేదు అని అనుకుంటూ రైతులందరూ బోరుమని ఏడుస్తారు. పరుగు పరుగున ఊర్లోకి వచ్చి విషయాన్ని అందరికీ చెప్తారు. అది విన్న ఊరి పెద్ద కోపంతో రగిలిపోతాడు. ఎంత ధైర్యం ఉంటే మనూరొచ్చి మన ధాన్యాన్ని దొంగతనం చేస్తారా? వాళ్ళెవరైనా సహించేది లేదు. పట్టుకొని తగిన బుద్ధి చెప్పాల్సిందే అని మళ్లీ కొంత ధాన్యాన్ని అదే కళ్ళంలో ఉంచి కాపలాగా కొంతమందిని పెడతారు. బాగా పొద్దుపోతుంది. అందరూ దొంగరాక కోసం, అతన్ని పట్టుకోవడం కోసం నిద్రపోకుండా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తూ ఉంటారు. కాని ఎంతసేపటికి దొంగ రాలేదు. అలా ఎదురు చూస్తూ వారు కూడా నిద్రలోకి జారుకుంటారు. మర్నాడు ఉదయం లేచి చూసేసరికి ఆ ధాన్యం కూడా మాయమవుతుంది. అది చూసి రైతులందరూ ఒక్క క్షణం ఉలుకు పలుకు లేకుండా బిత్తరపోయి అలాగే చూస్తూ ఉంటారు. పరిగెత్తుకుంటూ ఊరి పెద్ద దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్తారు. వారు చెప్పింది విని ఊరి పెద్ద ఆశ్చర్యపోతాడు. ఈ దొంగ ఎవరు కాని చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. అంతేకాదు, ఇంతమంది కాపలాగా ఉన్నా వాడు దొంగతనం చేయగలిగాడంటే ఖచ్చితంగా అది మన ఊరి వాళ్ళెవరో ఒకరు ఆ దొంగకు సాయం చేస్తున్నారు. ఈసారి ఇలా కాదు, ధాన్యాన్ని మొత్తం ఒక గదిలో పెట్టి తాళం వేసి గది చుట్టూ కాపలా కాయండి. ఇప్పుడు వాడు లోపలికి వచ్చి ధాన్యాన్ని ఎలా దొంగిలిస్తాడో నేను చూస్తాను అని సలహా ఇవ్వడంతో రైతులందరూ ఊరి పెద్ద చెప్పినట్టుగా చేశారు. కంటి మీద కునుకు లేకుండా రాత్రంతా కాపలా కాసి తెల్లవారడంతో గది తలుపులు తెరిచి చూసి అక్కడ ధాన్యం లేకపోవడంతో స్థానువుల్లా నిలబడిపోయారు. పరుగు పరుగున వెళ్లి ఊరి పెద్దకు విషయం చెప్పారు. ఏంటి వింత? ఎంత ఆలోచించినా అంత చిక్కడం లేదు. అంత మాయలాగా ఉంది. లోపలికి ఎవరు వెళ్లకుండా ధాన్యం ఎలా మాయమవుతుంది? అయితే ఖచ్చితంగా ఇది మనుషులకు సాధ్యం కాని పని. ఇంకేదో శక్తి మన ధాన్యాన్ని దొంగిలిస్తుంది. దాన్ని మనం కనిపెట్టాలి అని లోపలికి ఒక పెద్ద అద్దం తీసుకొచ్చి వారికి చూపించి దాని గురించి వివరిస్తాడు. చూడండి, ఇది ఒక మాయా అద్దం. మా పూర్వీకుల నుండి మాకిది సంక్రమిస్తూ వచ్చింది. అప్పటి రోజుల్లో కంటికి కనిపించని అదృశ్య శక్తులు తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగించేవారని మా పెద్దలు చెప్పేవారు. ఇప్పుడు దీని అవసరం మనకొచ్చింది. ఈ రోజు రాత్రికి నేను కూడా వస్తాను. ఈ రోజుతో ఆ అదృశ్య శక్తి ఏంటో తెలిసిపోవాలి అని ధాన్యాన్ని ఒక ఖాళీ ప్రదేశంలో ఉంచి అది కంటికి కనిపించేలా దానిపై ఎటువంటి పట్టా కప్పకుండా ధాన్యం చుట్టూ పెద్ద పెద్ద కాగడాలు వెలిగించి దూరంగా ఎవరికీ కనిపించకుండా చాటుగా నిలబడి అదృశ్య శక్తి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మంటల వెలుగులో ధాన్యం దగదగా మెరుస్తూ కనిపిస్తోంది. సరిగ్గా 1 గంట ప్రాంతంలో ఏదో శబ్దం, అలాగే అడుగుల చప్పుడు కావడంతో అందరూ చుట్టూ చూస్తారు. అక్కడ ఎవరూ కనిపించలేదు. కానీ శబ్దం మాత్రం వినిపిస్తుంది. వాళ్ల కళ్ల ముందే చూస్తుండగానే ధాన్యం కొద్ది కొద్దిగా తగ్గిపోతుంటుంది. ఆ దృశ్యం చూసి ఊరి పెద్ద, రైతులు ఆశ్చర్యపోతారు. వెంటనే ఊరి పెద్ద తన దగ్గర ఉన్న అద్దాన్ని బయటకు తీసి దానిలో నుండి చూసి ఆ దృశ్యానికి నోట మాట రాక ఉలుకు పలుకు లేకుండా అలాగే చూస్తూ వణికిపోతుంటాడు. ఏమైంది? పెద్ద ఎందుకలా వణికిపోతున్నాడు అనుకున్న మిగతా రైతులు కూడా అద్దంలో నుండి అక్కడ దృశ్యాన్ని చూసి వారు కూడా షాక్ కొట్టిన వాళ్ళలా నిలబడిపోయారు. కొన్ని దయ్యాలు భూమిలో నుండి ఒకదాని తరువాత ఒకటిగా బయటకొచ్చి ధాన్యాన్ని తమ సంచుల్లో నింపుకొని మళ్లీ ఒక్కొక్కటిగా భూమి లోపలికి వెళ్లిపోతుంటాయి. ఇప్పుడు ఏం చెయ్యాలి? దీనికి పరిష్కారం ఏంటి? ఈ దయ్యాల బారి నుండి మన ధాన్యాన్ని రక్షించుకోవడం ఎలా అని తలమునకలై ఆలోచిస్తూ ఉండగా ఊరి పెద్దకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ఆ దయ్యాలు భూమి లోపలి నుండి వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్తున్నాయి.
వాటిని ఎదిరించటం మనకు సాధ్యం కాదు. కాబట్టి వాటి బారి నుండి మన ధాన్యాన్ని కాపాడుకోవాలంటే దానికి ఒకటే మార్గం. మనం కూడా ధాన్యాన్ని మన ఇళ్లలో కాకుండా పెద్ద పెద్ద గుంతలు తీసి భూగర్భంలో దాచిపెట్టాలి. అప్పుడవి మన ధాన్యాన్ని కనుక్కోలేవు. ఊరి పెద్ద చెప్పిన ఉపాయం నచ్చడంతో అందరూ తమ ఇళ్లలోనే పెద్ద పెద్ద గుంతలు తీసి ధాన్యాన్ని లోపల దాచిపెట్టేశారు. అలవాటు ప్రకారం ధాన్యం కోసం వచ్చిన దయ్యాలకు ఎక్కడా ధాన్యం కనిపించలేదు. తిరిగి వెళ్లిపోతాయి. మర్నాడు మళ్లీ వస్తాయి. అలా రోజు రావటం, ధాన్యం దొరక్క తిరిగి వెళ్లటం జరుగుతూ ఉండేది. అరే, ఈ ఊరు రైతుల దగ్గర ఉన్న ధాన్యం మొత్తం అయిపోయినట్టుంది. మనం ఇక్కడికి రావడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. కాబట్టి మనం వేరే ఊరు చూసుకుంటే మంచిది అని అక్కడి నుండి వెళ్లిపోయాయి దయ్యాలు. పూర్తిగా ఊరికి రావడమే మానేశాయి. దయ్యాల బెడద నుండి ఊరి ప్రజల్ని, ధాన్యాన్ని కాపాడిన ఊరి పెద్దకు అందరూ కృతజ్ఞతలు చెప్తారు. ఆ రోజు నుండి అందరూ హాయిగా సంతోషంగా జీవిస్తారు. ఎర్రబాడు గ్రామం శివారులో ఒక దయ్యం నివసిస్తూ ఉండేది. అది చాలా పిరికిది కావడంతో ఊర్లోకి వచ్చేది కాదు. పొలాల్లోనే తిరుగుతూ అక్కడ దొరికే పంటల ఆహారాన్ని తిని కడుపు నింపుకునేది. ఎర్రబాడు గ్రామ నివాసి అయిన రాజారావు గవర్నమెంట్ ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ఇంటి దగ్గరే ఖాళీగా ఉంటూ ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం అంటూ కుటుంబం కోసం అహర్నిశలు ఒక యంత్రంలాగా పనిచేశాను. ఇప్పుడు నా బాధ్యతలన్నీ తీరిపోయాయి. పిల్లలందర్నీ సెటిల్ చేశాను. పెళ్లిళ్లు చేసేశాను. ఆడపిల్లలకు ఇవ్వవలసిన లాంఛనాలు ఇచ్చాను. ఒక తండ్రిగా ఇప్పటి వరకు నా బాధ్యతలను నేను సక్రమంగా నిర్వర్తించాను. ఇకనైనా బాధ్యతలకు దూరంగా మనశ్శాంతిగా బతకాలనిపిస్తుంది. ఎలాగో ఊరి శివారులో నేను సర్వీస్లో ఉన్నప్పుడు కొనుక్కున్న కొంత బీడు భూమి ఉంది కదా, దాన్ని బాగు చేసుకుని చివరి రోజుల్లో అక్కడే హాయిగా కాలం గడుపుదాం. ఆ చెట్ల మధ్య మనసుకి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. రాజారావు తన ట్రాక్టర్తో బీడు భూమిని దున్ని కొంత భూమి సాగు చేసి వేరుశనగ పంట వేశాడు. మిగిలిన భూమిలో ఒక ఇల్లు కట్టించుకున్నాడు. పంటని చూసుకుంటూ అక్కడే ఉంటాడు. దయ్యం పొలాల చుట్టూ తిరుగుతూ పొలాల్లో ఉన్న రాజారావు ఇంటిని చూసి ఆశ్చర్యపోతుంది. ఒరే, ఇంతకు ముందు ఇక్కడ ఇల్లు లేదు కదా, ఇంతలో ఇక్కడ ఇల్లు కట్టుకుంది ఎవరబ్బా అని అనుకుంటూ అడుగు ముందుకు వేసి పిరికిదైన దయ్యం మళ్లీ ఆలోచనలో పడింది. అమ్మో, ఖచ్చితంగా వీడెవడో నా గురించి తెలిసి నన్ను పట్టుకోవడానికే ఇక్కడికొచ్చుంటాడు. వీడు గాని నన్ను చూశాడంటే అంతే సంగతులు, నా పనైపోతుంది. ఆ వ్యక్తికి కనిపించకుండా తిరగాలి. ఇక నుండి ఇది వరకటిలా ఎప్పుడు పడితే అప్పుడు ఇటువైపు రాకూడదు. కేవలం రాత్రి సమయాల్లోనే రావాలి. రాజారావు రోజంతా పొలంలోనే ఉండి రాత్రి చీకటి పడే ముందు ఇంటికి వెళ్తాడు. పంట బాగా పెరుగుతుంది. వాటితో పాటుగా రాజారావు అక్కడే కూరగాయలను కూడా నాటుతాడు. పంట కొద్ది రోజుల్లో కోతకొస్తుందనగా దయ్యం అటువైపుగా వచ్చింది. వేరుశనగ పంటను చూసి, ఆహా, పంట కోతకొచ్చింది, ఇప్పుడు తింటే ఎంతో రుచిగా ఉంటుంది అని పొలం మధ్యలో బాచిపట్లు వేసుకుని కూర్చొని చేతికందిన చెట్లన్నింటిని పీకి ఒలుచుకుని రుచికరమైన వేరుశనగ విత్తనాల్ని కమ్మగా లొట్టలు వేసుకుంటూ తింటుంది. కడుపు నిండడంతో పైకి లేచి ఒళ్ళు విరుచుకుని తిరిగి వెళ్లిపోతుంది. మర్నాడు ఉదయం పొలంలోకొచ్చి వేరుశనగ చెట్లు చిందరవందరగా పడుండడం చూసి ఆశ్చర్యంతో రాజారావు, ఏంటిదంతా, ఇలా ఎవరు చేసుంటారు? ఇది అడవి ప్రాంతం కాబట్టి బహుశా అడవి పందులు పంటనిలా చేసుంటాయి అని అవి బెదిరి పంట జోలికి రాకుండా ఉండడం కోసం పొలం మధ్యలో ఒక దిష్టి బొమ్మని ఏర్పాటు చేశాడు. ఆ రోజు రాత్రి కూడా దయ్యం వస్తుంది. వేరుశనగ పంటను తింటుంది. రోజంతా దూరం నుండి రావాలంటే విసుగ్గా ఉంది. ఇక్కడే ఉండడానికి ఏదైనా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని నివాస స్థావరం కోసం చుట్టూ చూస్తూ ఉండగా దిష్టి బొమ్మ దాని కంట్లో పడుతుంది. ఆహా, ఇదే సరైన స్థావరం. అందులో దాక్కుంటే ఎవరూ కనుక్కోలేరు. హాయిగా పొలంలోనే ఉండి ఎప్పుడు కావాలంటే అప్పుడు హాయిగా తినొచ్చు అని వెళ్లి దిష్టి బొమ్మ లోపల దాక్కుంటుంది. అలా ప్రతిరోజు కడుపు నిండుగా తినడం, వెళ్లి దిష్టి బొమ్మ లోపల దాక్కోవడం. పాపం రాజారావు పంట తింటుంది ఎవరో తెలియక ఎంత ప్రయత్నించినా వారిని పట్టుకోలేక చాలా బాధపడుతూ ఉంటాడు. ఎప్పటిలాగే ఒక రోజు దయ్యం కడుపు నిండా తిని త్రేపుతూ నిద్ర ముంచుకు రావడంతో ఒళ్ళు తెలియకుండా అక్కడే పడుకుని నిద్రపోతుంది. ఎప్పటిలాగే మర్నాడు ఉదయం పొలంలోకి వచ్చిన రాజారావు
అక్కడ దయ్యం నిద్రపోతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అంటే ఇన్ని రోజులు పంటని తింటుంది అడవి పందులు కాదన్నమాట, దయ్యం అన్నమాట. దీని సంగతి చెప్తాను. అసలు ఇది ఎటువైపు నుండి వస్తుందో గమనించాలి అని ఏమీ ఎరగని వాడిలాగా వెళ్లి ఒక చెట్టు చాటున దాక్కుని దయ్యాన్ని గమనిస్తూ ఉంటాడు. బాగా తెల్లారడంతో సూర్యుడి కిరణాలు దయ్యంపై పడడంతో మెలకువ వచ్చి పైకి లేచి చుట్టూ చూసింది. అరే ఏంటిది, ఇలా ఇక్కడే పడుకుండిపోయానేంటి? నా అదృష్టం బాగుండి యజమాని ఇంకా పొలానికి రాలేదు కాబట్టి సరిపోయింది. లేదంటే ఆయన నన్ను కానీ చూసుంటే ఏమై ఉండేదో. ఈ రోజుతో నా పని అయిపోయి ఉండేదేమో. అమ్మో, ఇంకెప్పుడు ఇంతలా తినకూడదు. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు అని తన తప్పుకి తనని తానే నిందించుకుంటూ గబగబా వెళ్లి దిష్టిబొమ్మ లోపల దాక్కుంటుంది. అదంతా గమనించిన రాజారావు, ఓహో ఇదన్నమాట సంగతి. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికానన్నమాట. నా పొలాన్ని కాపాడుకోవడానికి నేను పెట్టుకున్న దిష్టి బొమ్మనే స్థావరంగా చేసుకుని రోజు హాయిగా నా పంటని తినేస్తున్నావా? అయినా ఈ దయ్యమేంటి మనుషులంటే భయపడుతుంది? సాధారణంగా దయ్యాలంటే మనుషులు కదా భయపడాల్సిందే. చూడ్డానికి ఇదేదో పిరికి దయ్యంలాగా ఉంది. ఇన్నాళ్ళు నా పంటను తిన్నందుకు దీని చేతే వెట్టి చకిరీ చేయించి దీనివల్ల నేను కోల్పోయిన నా పంటని తిరిగి పండించుకోవాలి అని ఒక కాగడాన్ని తీసుకుని దిష్టిబొమ్మ దగ్గరికి వెళ్లి అంటించగా చచ్చాన్రా బాబోయ్ అంటూ పెద్దగా కేకలు వేసుకుంటూ బయటకొచ్చి పడింది దయ్యం. నీకెంత ధైర్యం ఉంటే ఇన్నాళ్ళు నన్ను మోసం చేసి కష్టపడి పండించుకున్న నా పంటని తింటావా? ఈ రోజు నీ అంతు చూడకుండా వదిలిపెట్టను అని కాగడాన్ని తీసుకుని దయ్యం మీదకు విసిరబోతాడు. నన్ను క్షమించు, తప్పైపోయింది. నువ్వేం చెప్తే అదే చేస్తాను. దయచేసి నన్ను మాత్రం ఏం చెయ్యకు. సరే అయితే అని దాని చేత పొలమంతా దున్నించి సాగు చేసి వేరుశనగ విత్తనాలు వేయించి పంట చేతికొచ్చే వరకు దాన్నే కాపలాగా ఉంచి దాని చేత పంట కోయిస్తాడు. అంత పని చేసేసరికి దయ్యం ఒంట్లో ఉన్న శక్తి మొత్తం కరిగిపోతుంది. అప్పుడు తనలో తాను, నా కర్మకాలి మనిషి చేతికి చిక్కాను. బతికుంటే బలుసాకు తినొచ్చు, అంతేకాని మళ్ళీ మనుషుల జోలికి మాత్రం పోకూడదు అని చెప్ప పెట్టకుండా అక్కడి నుండి పరారైపోతుంది.